జూబ్లీహిల్స్లో జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఇక అనంతరం సొసైటీలోని సీనియర్ మహిళా జర్నలిస్టులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలని సీతక్క ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం థీమ్ అనేది రోజు మార్చేస్తా ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు దగ్గర ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సవం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది.